నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనందరికీ ఎంతో సుపరిచితులు, మీ అందరికీ చాలా సుపరిచితులు డాక్టర్ బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి చాలా మంచి మంచి విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మాయి. గురుగారు, బతుకమ్మ నవరాత్రులు, బతుకమ్మ, దసరా ఈ మాసం వచ్చిందంటే ఫుల్ సందడి. ఆడపిల్లలకైతే అసలు చెప్పనక్కర్లేదు. ఏంటి గురుగారు, బతుకమ్మ అనేది తెలంగాణ సాంప్రదాయం, ఓన్లీ తెలంగాణ వాళ్ళు జరుపుకోవాల్సిన పండుగేనా? ఏంటి బతుకమ్మ విశిష్టత? అట్లా ఏం లేదమ్మాయి. ఎక్కడ మంచి ఉందో ఆ మంచిని మనం మనదిగా చేసుకోవాలి. వారాహి ఉత్సవాలు శ్రీకాకుళాంధ్రం, సిక్కోలు, లేదు కాశీ. కానీ ఇప్పుడు ఏం జరుగుతోంది? అందరూ చేస్తున్నాం. విజయవాడ అలంకారాలు విజయవాడకే ఒకప్పుడు ఉండేది, కానీ ఏం జరుగుతోంది? అందరూ చేస్తున్నారు. అట్టముక్కల అలంకారాలు చేస్తున్నారు. ఏమైతేనే మంచి ఎక్కడన్నా మనది చేసుకోవాలి. బతుకమ్మ పండుగలో ఉద్దేశం ఏంటంటే అందరూ శ్రీచక్ర ఆరాధన చెయ్యలేరు. శ్రీచక్రం ఆరాధన చెయ్యాలి అంటే 96 కోణాలతో 108 తత్వాలతో శ్రీచక్రంలో ఉండేటటువంటి కోణాలన్నింటినీ కూడా 5 కోణాలు ఊర్ధ్వం, 4 కోణాలు అధోభాగంగా, ఇలా 9 కోణాలతో ఉండే ఈ శ్రీచక్రం సమయవామం. ఇదే ఇలా తిరగవతగా చూసుకుంటే సమయ దక్షిణం. ఈ 5+4 అనే 9 కోణాలలో ఉండేటటువంటి ఆ ట్రయాంగిల్స్ కోణాలన్నింటినీ కూడా మ్యాథమెటికల్గా మనం కంప్యూటర్లో ఫీడ్ చేస్తే చేతిలో చెరుకుగడ పట్టుకున్నటువంటి 4 స్తంభముల మధ్యన కూర్చుని ఉన్నటువంటి రాజరాజేశ్వరి దర్శనమిస్తుంది అని ప్రపంచ ప్రసిద్ధ మ్యాథమెటిషియన్, ఫిజిసిస్ట్ పిసుపాటి గారు నిరూపించి ఉన్నారు 82లోనే. కాబట్టి సైంటిఫిక్గా మనం ఆలోచన చేస్తే ఈ శ్రీచక్రారాధన ఇంత విశేషం. దీన్ని అందరూ చేయలేరుగా కనుక కదా, ఇవన్నీ కష్టం కనుక తెలంగాణలో కొన్ని ప్రాంతాలలో ఏం చేశారంటే శ్రీచక్రం ఎలా ఉంటుందో అలాగా పుష్పాలతో అలంకరించి, పూర్వం చోళ దేశాన్ని పరిపాలించే ఒక మహారాజు, ఆయన పేరు రుక్మాంగదుడు, ఆయనకి సంతానం లేదు, ఓ కూతురు పుట్టింది, బతుకమ్మ అని పేరు పెట్టుకున్నాడు. ఆ అమ్మాయి పుట్టిన తర్వాత అంతా శాంతి, పంటలు పాడి శుభం. ఇంతే కథ, ఇందులో విలన్ లేడు, కథ లేదు. అంటే అమ్మాయిని గౌరవించండి, ధరచోళ దేశమున ఉయ్యాలో అంటూ పాట పాడతారు. చోళ దేశం. ఈ పాటలు ఏం పాడతారు? ఇద్దరక్క చెల్లెళ్ళు ఉయ్యాలో, ఒక్కరికిచ్చే ఉయ్యాలో, ఒక్కడే మాయన్న ఉయ్యాలో, వచ్చన్నాపోడు ఉయ్యాలో. పాటల నేపథ్యంలో కుటుంబ సంబంధాలు బాగుండాలి, అన్నలు చెల్లెళ్ళని గౌరవించాలి, పూలని పూజించేటటువంటి సంప్రదాయం ప్రపంచానికి దార్శనికంగా ఉండేటటువంటి సంప్రదాయం ఈ బతుకమ్మ పండుగలో ఉంది. జపాన్ దేశంలో వాళ్ళు పూలను అలంకరిస్తారు, ఇకెబినా అని చెప్పుకుంటారు. ఇకెబినా అదొక ఆర్ట్, పూలను అలంకరించే ఒక ఆర్ట్. ఓకే, చతుషష్ఠి కళలలో భారతీయ సంప్రదాయంలో కూడా పుష్పమాలాలంకరణ ఒక కళ. ఈ కళ బాగా తెలిసినటువంటి మహిళ ద్రౌపది. విరాట పర్వంలో సుధేష్ణ వద్ద ఈ ద్రౌపది సైరంధ్రి అన్న పేరిట ఉద్యోగంలో చేరుతుంది. విరాట పర్వంలో ఆవిడ పేరు సైరంధ్రి. అంటే ఏమిటి? స్వైరంధ్రి ఇవ ధీయతే. సైరంధ్రి ఇష్టం వచ్చినట్టు తిరిగేది అని అర్థం. ఆవిడని ఎవ్వరూ అడ్డు చెప్పకూడదు. ఆవిడ ఏం చేస్తుంది? పువ్వులను త్రెంచి గుదిగూర్చి మాలికలుగా సిద్ధం చేస్తుంది, అంతే ఆవిడ డ్యూటీ. బతుకమ్మ పండుగలో పూలను పూజించే నేపథ్యం, ఎంగిలి పూల బతుకమ్మ కావచ్చు, వేపకాయల బతుకమ్మ కావచ్చు, అలిగిన బతుకమ్మ కావచ్చు, సద్దుల బతుకమ్మ కావచ్చు అన్నట్టు 6వ రోజు నాడు బతుకమ్మని ఆడకూడదు. ఎందుకని గురుగారు? అలిగిన బతుకమ్మ అలకలో ఉంటారుగా. ఈ కథ ఏమిటి అంటే అలిగితే ఓదార్చే వాళ్ళు ఉంటేనే ఆ అలకకి అందం చందం. పట్టించుకునే వాళ్ళు లేనప్పుడు అలిగితే ఏ లాభం? ఉపయోగం లేదు. ఈ అమ్మాయి 5 రోజులు పుట్టింట ఉన్నది, అమ్మ నాన్న అక్క తమ్ముడు అందరూ కలిసిమెలిసి ఉన్నారు, అలిగింది. 7, 8, 9 అమ్మాయిని ఊరడించారు. ఈ బతుకమ్మ పండుగలలో కుటుంబాన్ని ఎంత మధురంగా మార్చే సన్నివేశాలు ఉన్నాయో, అలాగే సాయంత్రం వేళ వాళ్ళు ఆడే ఆట కూడా ఎంత బాగుండేదో ఇప్పుడు లేదు. ఎందుకని అంటే అదేదో అంటారే అమ్మాయి,
పంజాబీ దెబ్బకి లంగా ఓణి ఠారెత్తి పారిపోయింది అన్నట్లుగా ఈ దాండియా దెబ్బకి నిజంగా బతుకమ్మ ఆడేటటువంటి విధానం అంతర్ధానమైపోయింది. ఇది దాండియా దెబ్బ అని చెప్పాలి. బతుకమ్మ ఇలా పూలు పుచ్చుకొని ఇలా వేసి మళ్ళీ ఇలా వెనక్కి తీసుకొని మళ్ళీ పూలు వేస్తున్నట్టుగా ఒక 3వ నమస్కారం పైకి 3 నమస్కారాలతో ఉండే బతుకమ్మ కాస్త దాండియాగా మారిపోయింది. రకరకాల డ్రెస్సులు, రకరకాల స్టెప్పులు, వేళాకోళంగా మారిపోతున్న మన పండుగలని మనమే పాడు చేసుకుంటున్నాం. అత్యంత గౌరవంగా ఆహ్వానించిన వినాయకుడిని అత్యంత విషాదకరంగా అతిథిని ఎంత గౌరవంగా పంపించాలో అలా కాకుండా అమర్యాదగా పంపించేశాం. అలాగే నవరాత్రుల పేరిట పూజ చేసే విధానంలో ప్రతి మహిళని మనం గౌరవించాలి. మన ఇంటి ఆడపడుచుగా చూడాలి. చూస్తున్నామా? మహిళలు అలా ప్రవర్తిస్తున్నారా? సమాజానికి ఈ పండుగలు ఎంత మేలు చేయాలనే ఉద్దేశంతో పూర్వం ఉండేవో అందులో 10% కూడా ఈనాడు మనం గమనించలేకపోతున్నాం. ఇది బాధాకరమైనటువంటి అంశం. బతుకమ్మ అంటే ఇంటి ఆడపడుచును గౌరవించడం. బతుకమ్మ పండుగ భాద్రపద అమావాస్య నాడు ప్రారంభమవుతుంది. బతుకమ్మ పండుగ దుర్గాష్టమి నాడు పూర్తి అవుతుంది. అది ఉద్దేశ్యం. సద్దుల బతుకమ్మకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కదా గురుగారు, ఎందుకని ఆ రోజు అంత ప్రాధాన్యత? ముగింపు ఉత్సవం కాబట్టి ఈ 8 రోజులు మనం ప్రతిరోజు చేయవలసిన నివేదనలు సాయంత్రం పూట చేసే శక్తి ఉంటుంది ఉండదు. ఏదో పుట్నాలు బెల్లం పెట్టేస్తాం, అటుకులు బెల్లం పెట్టేస్తాం. కాబట్టి 9వ రోజున పంపించే సాగనంపే ఆడబిడ్డలని పంపించే సమయంలో సారా ఇవ్వాలిగా, అమ్మాయి వెంట కాస్త పంపించాలిగా అని చెబుతూ కొబ్బరి అన్నం, చింతపండుతో చేసే పులిహోర, అనక నిమ్మకాయతో, ఇలా పెసరపప్పుతో, శనగపప్పుతో, కందిపప్పుతో 9 రకాలుగా అన్నాలు వండించి పంపించేస్తారు. పసుపులో పుట్టే గౌరమ్మ, పువ్వుల్లో పుట్టే గౌరమ్మ. అమ్మాయి నీటిని పూజిస్తాం కలశ పూజ పేరిట, అగ్నిని పూజిస్తాం దీపం పూజ పేరిట, భూమిని పూజిస్తాం పువ్వులను పూజించే మిష, గాలిని పూజిస్తాం శ్వాస పైన ధ్యాస ఏర్పాటు చేస్తూ ప్రాణాయామే వినియోగ పూజ కదా. ఓం భూ. ప్రకృతిని పూజించడమే మన పండుగలలో ఉండే అంతరార్థం. ఇది సమాధానం. సూపర్ గురువు గారు, ధన్యవాదాలు. కృష్ణార్పణం.